ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమ వంతు సాయం అందించడానికి హీరో చిరంజీవి రామ్ చరణ్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఈ విషయం పలుసార్లు నిరూపితమైంది. చిరంజీవి ఐ అండ్ బ్లైడ్ సెంటర్ ను స్థాపించి ఇప్పటికే ఎందరికో అండగా నిలిచిన చిరంజీవి ప్రజలపై ప్రకృతి కన్నెర్ర చేసినప్పుడల్లా ఇండస్ట్రీ తరఫు నుంచి నేనున్నా అంటూ సాయం చేయడానికి ముందుకు వస్తుంటారు. కరోనా సమయమైనా, హుదూద్ తుఫాను సమయంలోనైనా ప్రజలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారంటే తన వంతు అండదండలను అందించడమే కాకుండా తన అభిమానులను సైతం అండగా నిలవమని చెప్పి స్ఫూర్తినిస్తుంటారు చిరంజీవి. రామ్ చరణ్ సైతం తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కాదు, ఇతర రాష్ట్రాల్లోని వారు ఇబ్బందుల్లో ఉన్నా చిరంజీవి స్పందించి తన గొప్ప మనసుని చాటుకుంటున్న సందర్భాలు కోకొల్లలు. ఇటీవల కేరళ రాష్ట్రంలోని వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడి భారీ ప్రాణ నష్టం జరిగినప్పుడు కూడా విచారాన్ని వ్యక్తం చేయడమే కాకుండా చిరంజీవి తన కుటుంబం తరఫు నుంచి ₹1,00,00,000 విరాళాన్ని ప్రకటించడమే కాకుండా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను ప్రత్యేకంగా కలిసి చెక్ ను అందించి వచ్చిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయారు. వీరిని ఆదుకోవడానికి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. వీరికి తెలుగు చిత్ర పరిశ్రమ బాసటగా నిలుస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి రామ్ చరణ్లు తమ వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ₹1,00,00,000, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ₹1,00,00,000 వరద బాధితుల సహాయార్థం విరాళంగా ప్రకటించారు. ప్రజలు ఊహించని కష్టమని, జరిగిన నష్టాన్ని ఎవరూ తీర్చలేనిదని, తీవ్రమైన వరదలతో ప్రజలు గణనీయంగా నష్టపోయారని, ఇలాంటి సమయంలో అందరూ వారికి అండగా నిలవాలని వారిరువురు ప్రజలను కోరారు.